As a Tollywood, I feel. హాయ్ గైస్, తలపతి విజయ్ జననాయకన్ సినిమా చూస్తాను భయ్య. తెలుగులో జననాయకుడు. ఇది చాలా లాంగ్ అవైటెడ్ మూవీ భయ్య. ఎప్పుడో తమిళనాడు ఎలక్షన్స్ కి ముందు రిలీజ్ అవ్వాల్సిన మూవీ. డ్యూ టు వేరియస్ రీజన్స్ ఫైనలీ ఈ రోజు సినిమా రిలీజ్ అయింది థియేటర్స్ లో. సినిమా మధ్యలో లీక్ కూడా అయిపోయింది మొత్తం, అండ్ చాలా సెన్సార్ ఇష్యూస్ కూడా వచ్చాయి దీనికి. ఇది తలపతి విజయ్ గారి ఫైనల్ మూవీ భయ్య. చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు అని కార్డు కూడా పడింది. ఈ సినిమా రీమేక్ ఆఫ్ భగవంత్ కేసరి అని రూమర్స్ వచ్చాయి అప్పట్లో, కానీ మూవీ టీం వాళ్ళు క్లారిఫై చేశారు, అండ్ అనిల్ రవిపూడి గారు కూడా క్లారిఫై చేశారు. ఓన్లీ కొన్ని సీన్స్ తీసుకున్నారని. ఈ సినిమా చూసాక ఫుల్ క్లారిటీ వచ్చేసింది. మూవీ టీం వాళ్ళు ఇంకా అనిల్ రవిపూడి గారు చెప్పినట్టు కొన్ని సీన్స్ తీసుకున్నారు. ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సీన్ ఉంది కదా అది, అండ్ శ్రీలీల ట్రాక్ ఉంటుంది కదా అదొకటి. ఈ సినిమాలో కొన్ని కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేశారు భయ్య, అవి నాకు బాగా నచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్ సీన్ ఉంటుంది. భగవంత్ కేసరి సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కదా, కరప్ట్ పోలీస్ ఆఫీసర్, పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. దీంట్లో ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఆ సీన్ కి. ఆ ఎక్స్టెన్షన్ నాకు బాగా నచ్చింది. అండ్ తాయ్ కలేవి అని ఒక సినిమా ఉంటుంది భయ్య, రాధికా శరత్ కుమార్ గారిది. దాంట్లో వాళ్ళ కూతుర్లకు ప్లే చేసిన ఆమె ఈ సినిమాలో ఉంది. ఓ చున్నీ సీన్ ఉంటుంది, ఐ లవ్డ్ ఇట్. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది భయ్య, బట్ తమన్ భగవత్ కేసరికి మస్తు కొట్టాడు. పూజా హెగ్డే సూపర్ ఉంది భయ్య ఈ సినిమాలో. చాలా తక్కువ సేపు ఉంటుంది ఆమె స్క్రీన్ టైం, శారీలో ఉంటుంది, వెరీ బ్యూటిఫుల్. అండ్ మమితా బైజు ఉన్నారు భయ్య ఈ సినిమాలో, విజ్జీ పాప క్యారెక్టర్ లో. ఆమె యాక్షన్ అదే స్టంట్స్ చేయడం, యాక్షన్ సీక్వెన్సెస్ లో పర్ఫార్మ్ చేయడం, షీఈస్ మచ్ బెటర్ దెన్ ఆలియా భట్. ఆల్ఫా సినిమాలో ఈమెన్ కాస్ట్ చేస్తుంటే అయిపోయింది. విజయ్ గారు డాన్స్ బాగా చేశారు భయ్య. ఒక సింగిల్ షాట్ లో ఆయన పాత సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఒక మెడ్లీ చేశారు, అక్కడ నాన్ స్టాప్ డాన్స్ చేస్తుంటారు, బాగా చేశారు. నెగటివ్స్ ఏంటంటే భయ్య, ఈ సినిమా అంతా సెట్స్ లోనే తీశారు, చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది సినిమా. అండ్ సెకండ్ హాఫ్ లో రోబోట్లు వస్తుంటాయి, ఏ వాడతారు, అస్సలు నచ్చలేదు అవి నాకు. సినిమాలో విజయ్ గారి పొలిటికల్ ఐడియాలజీ ఏంటి, ఆయన థాట్ ప్రాసెస్ ఏంటి, నేను మీకోసం వస్తానని ఆయన చెప్పడం, నువ్వు రావాలన్నా అని వేరే క్యారెక్టర్స్ ఆయన్ని పిలవడం, ఇదే ఉంటుంది భయ్య సినిమాలో. బేసికలీ ఈ సినిమాని ఎలక్షన్ టైంలో క్యాన్వాసింగ్ కి వాడుకుందాం అనుకున్నారు. సినిమా దానికోసమే తీశారు. ఒకవేళ ఇది మీరు విజయ్ గారు లాస్ట్ సినిమా, వన్ లాస్ట్ టైం ఆయన్ని చూడడానికి వెళ్ళాలి నేను, ఆయన డాన్స్ పర్ఫార్మెన్సెస్, ఆయన స్వాగ్ అవన్నీ విట్నెస్ చేద్దాం అనుకుంటే హెవీగా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను డిసప్పాయింట్ అయ్యాను. రోలింగ్ టైటిల్స్ దగ్గర ఆయన పాత సినిమాల క్లిప్ వేశారు భయ్య. సినిమా కంటే అది బాగా ఎంజాయ్ చేశాను నేను. ఓ మంచి ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ ఒక డిస్సాటిస్ఫాక్టరీ ఎక్స్పీరియన్స్ భయ్య ఈ జననాయకుడు మూవీ. చాలా ప్లేసెస్ లో మ్యూట్స్ కూడా ఉంటాయి. పొలిటికల్ ఐడియాలజీ అదంతా బానే ఉంది, కానీ యాజ్ అ ఫిల్మ్ చూస్తే భగవంత్ కేసరిలో ఫ్లాంబాయిన్స్ ఉంటుంది కదా బాలకృష్ణ గారి క్యారెక్టర్ లో, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో ఆయన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో ట్రైబల్ ఏరియాలో సీన్స్ ఉంటాయి కదా, నాకు యాక్చువల్లీ అవే సీన్స్ హైలైట్. బట్ ఈ సినిమాలో అవే తీసి పడేశారు. అవి ఉండుంటే విజయ్ మస్త్ ఎంటర్టైన్ చేసేవాళ్ళు, బట్ అన్ఫార్చునేట్లీ ఆ సీన్స్ లేవు. మరి ఈ సినిమా ఎలక్షన్ కి ముందు వచ్చుంటే నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేది భయ్య టీవీకే పార్టీకి. ఎనీవే, దీస్ ఆర్ మై థాట్స్ అబౌట్ తలపతి విజయ్ ఫైనల్ ఫిల్మ్ జననాయకన్, అదే తెలుగులో జననాయకుడు. ఎనీ డే భగవంత్ కేసరి ఇస్ బెటర్ దెన్ దిస్ మూవీ. I feel My Devara is more than Game of Thrones. I don't care. ఇంత చెప్పాక ఫైనల్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.86 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు పుచ్చు.